Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with Criminal Rules of Practice and Circular Orders 1990. It is useful for screening test and practice also. Which of the following judicial work need not be done in courthouses? Generally, juvenile offenders and women proceedings are conducted in camera proceedings. This is not mandatory, may be conducted in camera proceedings. Other judicial works are conducted in courthouses, that is, inquiry, trial, and maintenance cases. Provision of law is Rule 5, Subrule 1 of Criminal Rules of Practice. Question number 2. Witness summons shall ordinarily signed by Chief Ministerial Officer of the court. Witness summonses అయితే చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసర్ సైన్ చేస్తారు. అదే ఒకవేళ సమన్స్ టు అక్యూజ్డ్ అయినట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ సైన్. విట్నెస్ సమన్స్ కమ్స్ అండర్ రూల్ 7 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, సెక్షన్ 69 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 71 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. అదే అక్యూజ్ సమన్స్ అయినట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ సైన్ అండర్ రూల్ 8 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, సెక్షన్ 61 ఆఫ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, సెక్షన్ 61 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 60 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఏ విట్నెస్ సమ్మన్స్ టు ఏ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ షల్ బి in his absence from the station be served to the district medical officer. ఒకవేళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ద స్టేషన్ అయినట్లయితే ఆ సమన్స్ని డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి ఇస్తారు అండర్ రూల్ 12 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. Panel of advocates to defend the indigent person shall be known as. Indigent persons ki manaki order 33 of CPC lo vastundi. The panel of advocates to defend the indigent person shall be known as. A panel name antarante state brief panel under rule 36 of criminal rules of practice, Article 39A of Constitution of India, Section 304 of CRPC, Section 341 of Bharatiya Nagarik Suraksha Sanhita. These provisions dealt with indigent persons. The request standing the bar for being in the panel of advocates to defend the accused who is charged with an offence punishable with life imprisonment shall be. ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీలోనైతే అండర్ రూల్ 36లో రూల్ 36 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో 2 కేటగిరీస్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు అనమాట. నాట్ లెస్ దెన్ 5 years, నాట్ లెస్ దెన్ 2 years. నాట్ లెస్ దెన్ 5 years ఉండేవాళ్ళు కేటగిరీ 1 వాళ్ళు ఏ కేసెస్ డీల్ చేయొచ్చు అంటే పనిషబుల్ విత్ డెత్ ఆర్ లైఫ్ ఆర్ ఎనీ కాంప్లికేటెడ్ ఆర్ సెన్సేషనల్ కేసెస్ చేయాలి. వాళ్ళకి ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్గా టు డిఫెండ్ ద అక్యూజ్డ్ అయినట్లయితే వాళ్ళకి నాట్ లెస్ దెన్ 5 years ఉండాలి. రిమైనింగ్ కేసెస్కి నాట్ లెస్ దెన్ 2 years ఉండే వాళ్ళని ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ టు డిఫెండ్ ద ఇండిజెంట్ పర్సన్స్ని అపాయింట్ చేస్తారనమాట. అండర్ రూల్ 36 ప్రకారం. Under criminal rules of practice and circular order, the magistrate, while remanding the accused, under criminal rules of practice and circular order, the magistrate, while remanding an accused person to the police custody, the following steps shall be ensured. Under rule 26 of criminal rules of practice,
Accused shall be produced before him. Accused person ని పోలీస్ ఆఫీసర్ మ్యాండేటరీగాను మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. పోలీస్ షల్ స్టేట్ స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ సీకింగ్ కస్టడీ. ఎందుకోసం అని కస్టడీ కావాలో స్పెసిఫిక్ రీజన్స్ మెన్షన్ చేయాలి. రికార్డ్ రీజన్స్ ఫర్ డూయింగ్ సో. మెజిస్ట్రేట్ రీజన్స్ని రికార్డ్ చేసి తర్వాత పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరుగుతుంది. రూల్ 26 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. In a test identification parade, the accused person shall not have the following right. Generally, అంటే జనరల్గాను అక్యూజ్ పర్సన్స్కి ఏ రైట్స్ ఉంటాయి అనేది మనకి రూల్ 34 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉంటుంది. టు చూస్ హిస్ ప్లేస్ ఇన్ ద లైన్. ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేసేటప్పుడు ఒక లైన్లో పెడతారు కదా, ఎవరైనా విట్నెసెస్ వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి వచ్చేటప్పుడు. అలాంటి సిచ్యువేషన్లో అక్యూజ్ పర్సన్ ఎక్కడ లైన్లో ఎక్కడ ఉండాలి అనేది అక్యూజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టు అబ్జెక్ట్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద లైనప్. టు చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద అక్యూజ్ బిట్వీన్ డిఫరెంట్ విట్నెస్కి మధ్యలోన అక్యూజ్డ్ తన ప్లేసెస్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రైట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఏది ఉండదు అంటే నెగటివ్. టు నో ద ఐడెంటిటీ ఆఫ్ ద ఐడెంటిఫైయర్. ఈ రైట్ మాత్రం ఉండదన్నమాట. రెలివెంట్ కేసులో ఈస్ పి శ్రీనివాసులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ 2004 ALT. ఇందులో ఏం చెప్పారంటే 1:5 హ్యాస్ టు బి మెయింటైన్డ్. అంటే అక్యూజ్ పర్సన్తో పాటు అక్యూజ్ లాగా ఉండే అట్లీస్ట్ 5 persons ఉండాలన్నమాట. వాటిలో అందులో పెట్టి వీళ్ళని ఐడెంటిఫికేషన్ పరేడ్లో నిల్చోబెట్టాలి. Under criminal rules of practice, copies of deposition shall be furnished free of cost to an accused who is an indecent person on application made by him under Rule 53A of Criminal Rules of Practice. Indecent persons ki copies of depositions free of cost ga istaru annamata under Rule 53A. Under criminal rules of practice, which is true regarding judgments and orders, Rule 65 of criminal rules of practice, abbreviations shall not be used in judgments or orders. Orders lona, judgments lona abbreviations emi undakodu, full form undali annamata. As per Rule 65 of criminal rules of practice. Under criminal rules of practice, oath administered to an atheist while deposing before the court shall be as follows. మనకి ఓత్ గురించి రూల్ 52 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో చెప్తున్నారు. అంటే ఎవరికైనా గాడ్ మీద నమ్మకం లేని వాళ్ళు, గాడ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఐ డూ స్వర్న్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్తారు. అదే గాడ్ మీద నమ్మకం లేని వాళ్ళు అయితే సెకండ్ వన్ అన్నమాట. ఐ డూ solemnly affirm that what I shall state be the truth, the whole truth and nothing but the truth. గాడ్ మీద నమ్మకం ఉంటే నేమ్ ఆఫ్ ద గాడ్ చెప్తారు, లేకపోతే వాళ్ళే స్వర్న్ స్టేట్మెంట్ ఐ డూ solemnly affirm అని చెప్తారనమాట. రూల్ 52 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. Material object filed on behalf of the prosecution shall be marked as exhibits అన్ని కూడా మార్కింగ్ అనేది రూల్ 58 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం జరుగుతాయి. మెటీరియల్ ఆబ్జెక్ట్ MO1, MO2, MO3 అలాగా మార్కింగ్ చేస్తారు. వైల్ అవార్డింగ్ imprisonment in default of payment of fine, the following need not be considered. Rule 64 of Criminal Rules of Practice.
ఏది కన్సిడర్ చేయక్కర్లేదు అంటే ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ టైంలోన డిఫాల్ట్ సెంటెన్స్ ఈజ్ మెథడాలజీ టు కీప్ ద ఓకే ఇది నెగిటివ్లో ఇచ్చాను. అసలు ఏంటి కన్సిడర్ చేయాలంటే వాళ్ళు ఫైన్ పే చేయనప్పుడు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఇచ్చేటప్పుడు ఏవేవి కన్సిడర్ చేయాలి, ఎందుకు ఫైన్ పే చేయలేకపోయారంటే ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద కన్విక్ట్ చూడాలి, ఎందుకు ఎకనామిక్ స్టేటస్ లేకపోవడం వల్ల చేయలేదన్నా. డిఫాల్ట్ సెంటెన్స్ షెల్ బి విత్ ఇంటెన్షన్ టు ఇండ్యూస్ ద కన్విక్ట్ మేక్ పేమెంట్, అంటే పేమెంట్ చేయడానికి డిఫాల్ట్ సెంటెన్స్ షెల్ బి విత్ ఎన్ ఇంటెన్షన్ టు ఇండ్యూస్ ద కన్విక్ట్ టు మేక్ పేమెంట్, అంటే ఒకవేళ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు అని అంటే వాళ్ళు పే చేయాలి అనే ఇంటెన్షన్తో ఇస్తారు. ద పర్సన్ షెల్ బి అలౌడ్ రీజనబుల్ ఫెసిలిటీ టు మేక్ పేమెంట్, రీజనబుల్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అన్నమాట అమౌంట్ పే చేయడానికి, డిఫాల్ట్ అయ్యాడు కాబట్టి. నెక్స్ట్, ఇన్ కేసెస్ ఆఫ్ ఫ్రివిలస్ ఆర్ వెక్సేషియస్ అక్యూజేషన్స్ what action a magistrate can take against the complainant to make him pay compensation? ఎవరైనా ఫ్రివిలస్ ఆర్ వెక్సేషియస్ అక్యూజేషన్స్ అగైన్స్ ద అదర్ పర్సన్ చేశాడు అనుకోండి, ఏమైనా కంప్లైనెంట్ అలా చేసినట్లయితే కంప్లైనెంట్ టు మేక్ హిమ్ పే కాంపన్సేషన్, ఫాల్స్ ఆర్ వెక్సేషియస్ కంప్లైంట్ పెట్టినట్లయితే కాంపన్సేషన్ పే చేయమని ఆర్డర్ చేస్తారనమాట. అండర్ రూల్ 88 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, సెక్షన్ 250 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 273 ఆఫ్ భారతీయ నాగరిక సురక్షా సంహిత. కాపీస్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆర్డర్ ఆర్ అదర్ పేపర్స్ filed in High Court as enclosures to an appeal shall on the termination of such appeal be returned to them on requisition made by them in that behalf under the order of registrar. Pick up the correct procedure through which the session judge or magistrate recommends to the government to remit or commute any sentence adjudged by the criminal court. Under Rule 96 of Criminal Rules of Practice, recommendation is made to the government through High Court. In which of the following circumstances copies of record need not be supplied free of cost? It is the duty of session judge that the order of the High Court imposing, confirming, reversing or commuting a sentence of death to superintendent of jail where the prisoner is confined shall be commuted. It is the duty of the session judge that the order of the High Court imposing, confirming, reversing or commuting a sentence of death to the superintendent of jail where the prisoner is confined shall be communicated within 24 hours under Rule 96 of Criminal Rules of Practice. Criminal Rules of Practice, which is the incorrect procedure for identification of property. Identification of property under Rule 35 of Criminal Rules of Practice, which is the wrong. Second one is the wrong, remaining are right. Identification parades of the property shall be held in the court of the magistrate where the properties are lodged. Properties ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆ కోర్టులోనే ఐడెంటిఫికేషన్ పరేడ్ అనేది జరుగుతుంది. బిఫోర్ కాలింగ్ అపాన్ ద విట్నెసెస్ టు ఐడెంటిఫై ద ప్రాపర్టీ he shall be asked to state the identification marks of his property. ఆ విట్నెస్ని ఐడెంటిఫై చేసే కంటే ఐడెంటిఫికేషన్ చేసే కంటే ముందే అలౌ చేసే కంటే ముందే ప్రాపర్టీ మార్క్స్ని అడుగుతారు అనమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ చెప్పమంటారు. విట్నెస్ షల్ బి కాల్డ్ ఇన్ వన్ ఆఫ్టర్ ద అదర్
and on leaving shall not be allowed to communicate with the witness not yet called in. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్సన్లో ఎలాగో విట్నెస్ ఒక్కసారి ఐడెంటిఫికేషన్ పరేడ్ అయిన తర్వాత ఎవరైతే ఐడెంటిఫికేషన్ పరేడ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటారో ఆ విట్నెస్ కలవరు అనమాట. అలాగనే ప్రాపర్టీలో కూడాను ఆల్రెడీ ఐడెంటిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళని వాళ్ళని కూడా సాగ్రిగేట్ చేస్తారనమాట. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టెప్స్ that a magistrate has to take while recording dying declaration. Rule 33 of CRPC, Rule 33 of Criminal Rules of Practice deals with dying declaration. Correct steps. All these are correct steps. Magistrate shall disclose his identity and also ask the declarant whether he is mentally capable of making a declaration. Magistrate ఐడెంటిటీని చెప్పాలి అన్నమాట డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చే పర్సన్కి. ఇంకా మెంటలీ క్యాపబుల్లా కాదా డిక్లరేషన్ అనేది తీసుకోవాలి. You should also put simple questions to elicit answer from the declarant with a view to knowing his state of mind, and should record the question and answer and signs or gestures together with his own conclusion in the matter. అడగడమే కాకుండా ఇంకా సింపుల్ క్వశ్చన్స్ అడిగి కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నారా లేదా చూడాలన్నమాట. టు అసర్టైన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఆల్సో రికార్డ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఒకవేళ ఆన్సర్ చెప్పే పొజిషన్ లేకపోతే సైన్స్ ఆర్ గెస్టర్స్ టుగెదర్ విత్ హిస్ ఓన్ కన్క్లూజన్ ఇన్ ద మ్యాటర్ వాటిని రికార్డ్ చేయాలి. ఈ షుడ్ ఆల్సో అబ్టైన్ వెన్ ఎవర్ పాసిబుల్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ద మెడికల్ ఆఫీసర్ యాజ్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద డిక్లరెంట్. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మ్యాండేటరీగాను మెడికల్ ఆఫీసర్ సర్టిఫికేట్ with regard to mental condition of the declarant తీసుకోవాలి. Declaration should be taken down in words of the declarant as far as possible. Declarant ఏం చెప్తున్నారో as it is గా అదే రాయాలి. Magistrate should try to obtain from the declarant particulars necessary for identification of the accused. ఏంటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద అక్యూజ్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి అన్నమాట. ఆఫ్టర్ ద స్టేట్మెంట్ ఈజ్ రికార్డెడ్ ఇట్ షెల్ బి రెడ్ ఓవర్ టు ద డిక్లరెంట్ అండ్ హిస్ సిగ్నేచర్ అబ్టైన్ దేరాన్. స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన తర్వాత దాన్ని డిక్లరెంట్కి చదివి వినిపించి తర్వాత సిగ్నేచర్ అబ్టైన్ చేయాలి ఇఫ్ పాసిబుల్, ఒకవేళ వీలైనట్లయితే. అండ్ దెన్ ద మేజిస్ట్రేట్ షెల్ సైన్ ద స్టేట్మెంట్. డిక్లరెంట్ సైన్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ సైన్ చేయాలి. రూల్ 66 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ సేస్ దట్ ఇఫ్ విట్నెసెస్ ఆర్ నాట్ ఎగ్జామిన్డ్ బట్ సైటెడ్ ఇన్ ద చార్జ్ షీట్ దే షుడ్ బి రిఫర్డ్ ఇన్ జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్. అప్పుడు ఏం చేయాలంటే బై దర్ నేమ్స్ ఉంటాయన్నమాట. విట్నెసెస్ని చార్జ్ షీట్లో సైట్ చేశారు, చార్జ్ షీట్లో వాళ్ళ నేమ్స్ ఉన్నాయి కానీ కోర్టులో వాళ్ళని ఎగ్జామిన్ చేయలేదు. కోర్టులో ఒకవేళ ఎగ్జామిన్ చేస్తే వాళ్ళని LW1, LW2, LW3 అని అలా ఉంటారు. ఒకవేళ వాళ్ళని కోర్టులో ఎగ్జామిన్ చేయకపోతే వాళ్ళ నేమ్స్తోనే జడ్జ్మెంట్లో ఉంటాయన్నమాట. జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్లోన వాళ్ళకి వాళ్ళ నేమ్నే మెన్షన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు విట్నెస్గా తీసుకుంటే LW1, LW2 అని జడ్జ్మెంట్లో ఉంటాయి. ఒకవేళ విట్నెస్ కోర్టులో విట్నెస్గానే ఎగ్జామిన్ చేయకపోతే నేమ్స్ ఉంటాయి బై దేర్ నేమ్స్. ప్రొవిజన్ ఆఫ్ లా ఈస్ రూల్ 66 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. Which rule says that if any petition or application filed in the court of session is found to be defective in any respect, it shall be returned to the party or advocate concerned for amendment and representation with a specific time.
అంటే ఏంటంటే ఏదైనా మనం పిటిషన్ అయినా అప్లికేషన్ అయినా ఫైల్ చేసేటప్పుడు కోర్ట్ ఆఫ్ సెషన్ ఏదైనా డిఫెక్టివ్ ఉందనుకోండి, దాన్ని రిటర్న్ టు ద పార్టీ ఆర్ కన్సర్న్ అడ్వకేట్ ఇచ్చి దాన్ని అమెండ్ చేసి అంటే రెక్టిఫికేషన్ చేసి మళ్ళీ రిప్రజెంట్ చేయమంటారు అనమాట. బేస్డ్ ఆన్ రూల్ 102 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. Rule 126 of Criminal Rules of Practice that every petition of appeal shall be accompanied by every appeal దేంతో ఉండాలంటే సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఉండాలి, మెమోరాండమ్ ఆఫ్ అపియరెన్స్ డ్యూలీ సైన్డ్ and necessary vouchers for verification as per Rule 126 of CRPC. Which rule in Criminal Rules of Practice says that every petition filed in High Court or presented in office shall be stamped with court fee to which it is liable under the law. Under Rule 129 of Criminal Rules of Practice, court fee అనేది పే చేయాలన్నమాట. Every petition filed in High Court or presented in office shall be stamped with court fee. ఎంత ఫీ పే చేయాలో అంత ఫీ పే చేయాలి. రూల్ 154 says that cases to be heard by a bench of 2 judges, which classes of cases will ordinarily be heard by bench of 2 judges. As per Rule 154 of Criminal Rules of Practice, 2 judge benches ఎప్పుడు డీల్ చేస్తాయంటే ఎవ్రీ అపీల్ against acquittal on a capital charge మీద acquittal అయినప్పుడు అంటే డెత్ సెంటెన్స్ ఇచ్చేటటువంటి కేసెస్లో acquittal అయినప్పుడు, లేకపోతే ఎవ్రీ కేస్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సెంటెన్స్ టు వన్ ఆఫ్ డెత్, ఎవరైనా లైఫ్ ఇచ్చేటప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేసి డెత్ ఇచ్చేటప్పుడైనా, ఎవ్రీ అదర్ కేస్ మార్క్డ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఏ బెంచ్ ఆఫ్ 2 జడ్జెస్. ఇలాంటి సిచ్యువేషన్లో 2 జడ్జ్ బెంచ్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. Which rule in Criminal Rules of Practice provides summoning of document from another court or public officer? వేరే కోర్టు నుండి ఏదైనా డాక్యుమెంట్ని కోర్టు నుండి అయినా అదర్ పబ్లిక్ ఆఫీసర్ నుండి నన్ను డాక్యుమెంట్ పంపించమని సమన్స్ పంపించడానికి రూల్ 195 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఏదైనా కోర్టులో ఉన్నది ఒక కోర్టులో ఉన్నది ఇంకో కోర్టుకు, లేకపోతే ఏదైనా పబ్లిక్ ఆఫీసర్ దగ్గర ఉన్నది కోర్టుకి సమనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ కావాలి అనుకుంటే క్రిమినల్ ప్రొసీజర్లో అయితే రూల్ 195 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. Which rule in Criminal Rules of Practice says that no copies of or extract from record of any proceeding of any criminal court shall be issued unless certificate to be true by the proper officer of the court. Rule 211 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఏమైనా మార్కింగ్ అయితేనే దాన్ని సర్టిఫైడ్ కాపీగానే ఇస్తారనమాట. ఏదైనా ఎగ్జిబిట్ని మార్క్ చేయకపోతే, ఏమైనా డాక్యుమెంట్ని ఎగ్జిబిట్గా మార్క్ చేయకపోతే వాటిని సర్టిఫైడ్ కాపీస్గా ఇవ్వరు. మనకు సర్టిఫైడ్ కాపీస్ కావాలి అంటే అవి మ్యాండేటరీగాను ఎగ్జిబిట్గాను మార్క్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లోనే సర్టిఫైడ్ కాపీస్ అవి ఇస్తారు. అంటే 211 of Criminal Rules of Practice. Which rule in Criminal Rules of Practice says that the court may direct that any person shall attend to be cross-examined on his affidavit. Rule 50 of Criminal Rules of Practice. ఏదైనా అఫిడవిట్ ఎవరైనా ఫైల్ చేస్తే దాన్ని క్రాస్ ఎగ్జామైన్ a person
ఎనీ పర్సన్ షల్ అటెండ్ టు బి క్రాస్ ఎగ్జామైన్డ్ ఆన్ హిస్ అఫిడవిట్. ఎవరైనా అఫిడవిట్ ఫైల్ చేసినట్లయితే దాన్ని ఎవిడెన్స్గా తీసుకోవాలంటే మ్యాండేటరీగా క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, అటెండ్ అవ్వమని చెప్తారనమాట యాజ్ పర్ రూల్ 50. అండర్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, how many rules and chapters are there? 273 rules and 14 chapters. As per Rule 3 of Criminal Rules of Practice, court shall ordinarily sit from 10:30 a.m. to 5 p.m. except lunch between 2 p.m. to 2:30 p.m. ఇది జనరల్లీ ఇది మనకి అప్పుడప్పుడు లేట్ కూడా అవుతుంటుంది మన రెగ్యులర్ కోర్ట్స్లో చూస్తుంటే లంచ్ టైం. ఎనీ కేస్ షల్ బి ట్రైడ్ ఆర్ హర్డ్ ఆర్ డన్ ఇన్ హాలిడేస్ యాజ్ పర్ రూల్ 4 చేయొచ్చు ఎస్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ విత్ కన్సెంట్ ఆఫ్ బోత్ ద పార్టీస్. బోత్ పార్టీస్ కన్సెంట్ ఇచ్చినట్లయితే ఈవెన్ హాలిడేస్లో కూడా ట్రైస్ అవుతాయి, హియరింగ్స్ అనేవి అవుతాయి యాజ్ పర్ రూల్ 4. జుడిషియల్ వర్క్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ రిలేట్స్ టు ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్ షల్ బి డన్ ఇన్ కోర్ట్ హౌసెస్ యాజ్ పర్ రూల్ 5 sub rule 1 of Criminal Rules of Practice. If any magistrates appointed to mobile courts may hold their sittings at any place within their territorial jurisdiction. ఏదైనా మెజిస్ట్రేట్ని మొబైల్ కోర్ట్స్గా హోల్డింగ్ చేసినట్లయితే, సిట్టింగ్ చేసినట్లయితే ఎక్కడ చేయొచ్చు అంటే వితిన్ దేర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు చేయొచ్చు యాజ్ పర్ రూల్ 5 sub rule 2 of Criminal Rules of Practice. Urgent bail applications presented out of court hours may be disposed of at residence of the magistrate. అవుట్ ఆఫ్ కోర్ట్ అవర్స్ అయినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో మేజిస్ట్రేట్ హౌస్ దగ్గర కూడా, రెసిడెన్స్ దగ్గర కూడాను బెయిల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అర్జెంట్ బెయిల్ అప్లికేషన్ అయితే యాజ్ పర్ రూల్ 5 sub rule 4 of Criminal Rules of Practice. Rule 5 sub rule 4 of Criminal Rules of Practice, magistrate have any power to pass an order in case of non-bailable offence without notice to the prosecution. Bailable offence అయినట్లయితే వితౌట్ నోటీస్ ఇవ్వచ్చు, కానీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినట్లయితే ప్రాసిక్యూషన్కి మ్యాండేటరీగా నోటీస్ ఇవ్వాలి యాజ్ పర్ రూల్ 5 sub rule 4 of Criminal Rules of Practice. Cases relating to juvenile offenders and women. Juvenile offenders and women ని కేసెస్ డీల్ చేయాలి అంటే కోర్ట్ హ్యాస్ డిస్క్రిషన్ టు బి ట్రైడ్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఆర్ ఇన్ కోర్ట్, ఓపెన్ కోర్ట్ ఆల్సో. may be tried in camera proceedings. Whenever necessary, it conduct in camera proceedings as per Rule 5 sub rule 3 of Criminal Rules of Practice. Special judicial magistrate shall hold court for 3 days in a week on every alternative working day. అంటే స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అంటే ఏంటంటే ఫైన్స్ అవి కలెక్ట్ చేయడానికి, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసేవాళ్ళు అలాంటివి అన్నమాట. అండ్ పిటీ అఫెన్సెస్ చేస్తే వాటిల్ని డీల్ చేసేది స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ యాజ్ పర్ రూల్ 6 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం వీక్కి 3 days ఉంటాయి, ఆల్టర్నేట్ డేస్లో ఉంటాయన్నమాట. స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షల్ హోల్డ్ కోర్ట్ బిట్వీన్ 7:30 AM to 10:30 AM. మనకి కోర్ట్ అవర్స్ కంటే ముందే ఈ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. రూల్ 6 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. సమన్స్ ఇష్యూడ్ టు విట్నెసెస్ షల్ ఆర్డినర్లీ బి సైన్డ్ బై. విట్నెసెస్కి అయితే సమన్స్ చీఫ్
మినిస్టీరియల్ ఆఫీసర్ చేస్తారు. యాజ్ పర్ రూల్ 7 అక్యూజ్ సమన్స్ టు బి సైన్ బై ద మెజిస్ట్రేట్ మీన్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యాజ్ పర్ రూల్ 8. Copy of complaint may be sent with summons or warrant issued to the accused under section 204 subsection 1 of criminal rules of practice. Section 204 subsection 1 of CRPC. Corresponding provision is section 227 of BNSS and rule 8 of criminal rules of practice. Warrant ఎప్పుడు కూడాను warrant issued to the accused is always okay. A copy of complaint may be sent with summons or warrant issued to the accused under 204 subsection 1 of CRPC. Corresponding provision is 227 of Bharatiya Nagarik Suraksha Sanhita. Facsimile stamp shall be used for signing warrants facsimile stamp shall not be used for signing warrants. Warrants ఏమైనా ఇష్యూ చేసేటప్పుడు all warrants shall be mandatorily signed by the judge or magistrate. వారెంట్ ఎప్పుడు కూడాను జడ్జి సైన్ చేయాలి అన్నమాట. Which of the rule deals with medical witnesses and chemical examiners shall be summoned? Rule 12 of Criminal Rules of Practice. In all proceedings under section 125 CRPC and section 138 of Negotiable Instrument Act and in any other case where summons may be ordered to be served through post office of registered post with acknowledgement. అంటే మనం ఎన్ఐ యాక్ట్కి ఏంటి మనమే పంపిస్తాం అన్నమాట. ఎన్ఐ యాక్ట్ కేసెస్లో ఏంటంటే in all proceedings under section 125 CRPC and section 138 of NI Act and in any other case where summons may be ordered to be served through post office of the registered post with acknowledgement. అంటే మనం NI Act అయినా 125 CRPC అయినా ఫైల్ చేసేటప్పుడు మనం పోస్టల్ కవర్స్ పెడతాం, దాని మీద స్టాంప్స్ అన్ని పెడతాం, వాటిల్ని పంపిస్తారనమాట విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూతో పాటు. యాజ్ పర్ రూల్ 13A, ఆల్ సమన్స్ ఇంటెండెడ్ టు బీ సర్వ్డ్ ఆన్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ షుడ్ బి సెంట్ టు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ ఫర్ సర్వీస్ ఆన్ మెంబర్స్. స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే ఎలా పంపిస్తారు అంటే వీటికి త్రూ కోర్ట్ ఆర్ పోలీస్ ఆర్ బై రిజిస్టర్డ్ పోస్టే పంపిస్తారు. యాజ్ పర్ రూల్ 16. రూల్ 19 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ డెల్ట్ విత్ కేసెస్ ఇన్ విచ్ అక్యూజ్ హ్యాస్ బీన్ అబ్స్కాండెడ్. అక్యూజ్ అబ్స్కాండ్ అయితే అలాంటి కేసెస్ని రూల్ 19. ఇన్ విచ్ రూల్ డెల్ట్ విత్ స్ప్లిట్ ఆఫ్ కేసెస్ రూల్ 20. అంటే ఎప్పుడు స్ప్లిట్ ఆఫ్ కేసెస్ అవుతాయని అంటే ఒకవేళ సమ్ ఆఫ్ ద అక్యూజ్ పర్సన్స్ అబ్స్కాండ్ అయ్యేటప్పుడు అంటే మోర్ దాన్ 1 అక్యూజ్ పర్సన్స్ ఉండేటప్పుడు ఎవరైనా 1 or more
అబ్స్కాండ్ అయ్యారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లోనైనా, లేకపోతే అబ్స్ట్రక్టింగ్ ఆర్ పెర్సిస్టెంట్లీ డిస్టర్బింగ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కోర్ట్ చేస్తున్నప్పుడైనా, కోర్ట్ ప్రొసీడింగ్ డిస్టర్బ్ చేస్తుంటే ఎవరైనా కొంతమంది అప్పుడు వాళ్ళని స్ప్లిట్ చేస్తారనమాట. వాళ్ళకి ఎవరైతే మంచిగా చేస్తున్నారో వాళ్ళకి వేరే ప్రొసీడింగ్, వీళ్ళకి వేరే ప్రొసీడింగ్ కండక్ట్ చేస్తారు. స్ప్లిట్ ఆఫ్ కేస్ అనేవి జరుగుతాయి. Chapter 3 of Criminal Rules of Practice dealt with investigation. All requirements for recording of confessions of accused shall be made to such magistrate as is nominated by session judge for particular police station. అంటే కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి మేజిస్ట్రేట్ని నామినేట్ చేస్తారు. అది సెషన్ జడ్జ్ ఫర్ పర్టికులర్ పోలీస్ స్టేషన్. ఈ పర్టికులర్ ఏరియా పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ పర్టికులర్ మేజిస్ట్రేట్ అని అపాయింట్ చేస్తారనమాట రికార్డ్ చేయడానికి కన్ఫెషన్ స్టేట్మెంట్. యాజ్ పర్ రూల్ 31. Which rule says about dying declaration? Rule 33 of Criminal Rules of Practice. While recording a dying declaration, the magistrate shall keep in view the fact that the object of such declaration is to get from cause of death or circumstances of transaction which related to death. Rule 33 subsection 1. ఇది మనకి సెక్షన్ 32 క్లాస్ 1 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఉంటుంది. డైయింగ్ డిక్లరేషన్ మేజిస్ట్రేట్ షల్ కీప్ ఇన్ వ్యూ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిక్లరేషన్ టు గెట్ ఫ్రమ్ కాజ్ ఆఫ్ డెత్ అని తీసుకోవాలి, ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ విచ్ రిజల్టెడ్ ఇన్ టు డెత్. ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అన్నమాట. Which rule dealt with confession? Rule 32. Is it necessary to obtain signature of declarant in dying declaration? If possible, signature of declarant. And as per rule 33 class 4 లో మ్యాండేటరీగా తీసుకోవాలంటే తీసుకోవాలని ఏమీ లేదు. అంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. పాసిబిలిటీ ఉంటే అప్పుడు సిగ్నేచర్ తీసుకోవాలి, లేకపోతే థంబ్ ఇంప్రెషన్, టో ఇంప్రెషన్ అలా ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా హ్యాండ్ ఫింగర్స్ అయినా, హ్యాండ్ ఫింగర్స్ అయినా, లెగ్ ఫింగర్స్ అయినా ఏదో ఒక ఇంప్రెషన్ అయినా తీసుకోవచ్చు. పాసిబిలిటీ ఉంటేనే సిగ్నేచర్ ఆఫ్ ద డిక్లరెంట్ తీసుకుంటారు. ఐడెంటిఫికేషన్ పరేడ్స్ ఆఫ్ ప్రాపర్టీ షల్ బి హెల్డ్ ఇన్ కోర్టులోనే జరుగుతాయి యాజ్ పర్ రూల్ 35 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. Short title of Rule 34 of Criminal Rules of Practice is Identification Parades. Rule 37 of Criminal Rules of Practice deals with one of the accused may be permitted to represent the others. ఒకవేళ మోర్ దెన్ వన్ ఉన్నారనుకోండి అక్యూజ్ పర్సన్స్, అలాంటి సిచ్యువేషన్లో అందరి తరపున ఒకలే అంటే ఇన్ రైటింగ్లో ఇచ్చి ఒకరు రిప్రజెంట్ చేయొచ్చు యాజ్ పర్ రూల్ 37 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ద సెషన్ జడ్జ్ మే శాంక్షన్ పేమెంట్ ఆఫ్ ఫీ టు ఈచ్ అడ్వకేట్ ఆన్ అసైన్డ్ at not exceeding 50 rupees for each day of trial if the offence is punishable with death or imprisonment for life. డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉన్నదనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో నాట్ ఎక్సైడింగ్ 50 రూపీస్ ఫర్ ఈచ్ డే ట్రయల్కి శాంక్షన్ చేస్తారు డిస్ట్రిక్ట్ జడ్జ్. అన్నీ ఇది ఎప్పుడో 1990sలోది, వెరీ లెస్ ఫీ ఉంది కదా. రూల్ 36(5). Affidavit intended for use in judicial proceedings may be sworn or affirmed before any court, deputy nazir or member of Jilla Parishad or municipal councillor, all of the above. Affidavit ఇచ్చేటప్పుడు affidavit intended to use in proceedings may be sworn or affirmed before. వీళ్ళందరిలో
ఎవరి దగ్గరైనా స్వర్న్ అఫిడవిట్ తీసుకోవచ్చు అన్నమాట. యాజ్ పర్ రూల్ 38. Rule 56 of Criminal Rules of Practice dealt with police officer not to interpret evidence. Rule 56. Interpretation అనేది కోర్టే చేయాలి, పోలీస్ ఆఫీసర్కి అథారిటీ ఏమీ లేదు. After each witness is examined, the witness shall be required to sign or affix his thumb impression on that record of his deposition. Rule 53. అంటే ఎవరైనా విట్నెస్ ఎగ్జామిన్ అయిన తర్వాత వాళ్ళు సైన్ అయినా చేయాలి, లేకపోతే థంబ్ ఇంప్రెషన్, వాళ్ళకి ఒకవేళ ఆ డిపోజిషన్లోన వాళ్ళకి సైన్ చేయడం రాకపోతే థంబ్ ఇంప్రెషన్ అయినా వేయాలి. చూస్తాం కదా మనం కోర్ట్స్లో. దట్ ఈస్ అండర్ రూల్ 53 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. విచ్ రూల్ డీల్స్ విత్ మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్? Rule 58 of Criminal Rules of Practice. In case of court exhibits with capital letter C, court exhibit అయితే Cతో ఉంటాయన్నమాట, C series. C is the court exhibits. In case of third party exhibits, third party particularగా ఏమీ లేవన్నమాట. Prosecution exhibits is P series. P1 P2 అలా ఉంటాయి. ఇవన్నీ కూడా రూల్ 58లోకి వస్తాయి. డిఫెన్స్ సిరీస్ D1 D2, కోర్ట్ సిరీస్ C1 C2, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ MO1 MO2 like that. As per Rule 61 of Criminal Rules of Practice, adjournment to be in writing and reasons thereof recorded. Under Rule 61 ప్రకారం అడ్జర్న్మెంట్ అనేది కావాలంటే ఇన్ రైటింగ్లో ఉండాలి, రీజన్స్ మెన్షన్ చేయాలి. Relevant provision in CRPC is 309, Section 346 of BNSS. As per Rule 72 of Criminal Rules of Practice, copies of judgment shall be given to the accused and prosecution. Under 72, relevant provisions in CPC is 363, 404 of BNSS. అంటే ఎప్పుడంటే కాపీస్ ఇస్తారు వీటికి వారెంట్ కేసెస్లో ఇస్తారు, సమన్స్ కేసెస్లో అయితే ఇవ్వరు అన్నమాట. Sessions judges and magistrate shall maintain a diary in administrative form number 11 as per Rule 79 of CRPC, which rule says that every person shall be required to stand when addressed by the court or when he addresses to the court. Rule 81. మనం కోర్టుని అడ్రస్ చేయాలన్నా, ఒకవేళ కోర్టు మనల్ని అడ్రస్ చేసినా సరే అನ್ನು వీ హ్యావ్ టు స్టాండ్. అందుకే మనం ఎవరైనా నిల్చొని చెప్తాం అన్నమాట, రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ కోర్టు ఏమి అడిగినా సరే అందుకే ఇమీడియట్గా ఎవరైనా నిల్చుంటారనమాట. మనల్ని ఎవరైనా అడ్రస్ చేస్తే నిల్చొని చెప్పాలి. దట్ ఈస్ రూల్ 81. Rule 81. Accused witnesses and advocates to sit. కోర్టులోన అక్యూజ్ పర్సన్ కూర్చోవచ్చు, విట్నెస్ కూర్చోవచ్చు, అడ్వకేట్ కూడా కూర్చోవచ్చు యాజ్ పర్ 81. Rule 82 dealt with receipt of complaint by the magistrate. Magistrates కంప్లైంట్ ని రిసీవ్ చేసుకోవాలి యాజ్ పర్ రూల్ 82 ప్రకారం రిసీవ్ చేసుకుంటాయి. As per Rule 84, as per Rule 84, complaints barred by limitation. ఏదైనా కంప్లైంట్ లిమిటేషన్ దాటితే రూల్ 84 అప్లై అవుతుంది అన్నమాట.
Rule 85 of Criminal Rules of Practice, cases triable by court of session. Rule 86 dealt with only cases exclusively triable by court of session shall be committed to sessions court. కానీ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ట్రైబల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ కేసెస్ అయితే మెజిస్ట్రేట్స్ ఏం చేస్తాయంటే చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి పంపిస్తాయి, అక్కడ నుండి తర్వాత కోర్ట్ ఆఫ్ సెషన్కి వెళ్తాయి అన్నమాట. మెజిస్ట్రేట్స్ డైరెక్ట్గా పంపించడం ఉండదు యాజ్ పర్ రూల్ 86. రూల్ 93 dealt with prisoner to be released immediately on acquittal. ఎక్విటల్ అయితే ప్రిజనర్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి యాజ్ పర్ రూల్ 93 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. విచ్ రూల్ సేస్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్డర్ బై అన్ అపీలేట్ కోర్ట్ సస్పెండింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ అపీల్ is that appellant, if detained in jail, is to be treated in all respects as an under trialer as per rule 106. అంటే లోవర్ కోర్టులో కన్విక్షన్ వచ్చింది, కానీ సస్పెండింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ అపీల్, అపీల్లోన అపీల్ డ్యూరింగ్ అపీల్ సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చినట్లయితే అలాంటి పర్సన్ని కూడాను ఎలా ట్రీట్ చేయాలి అంటే అండర్ ట్రయల్ ప్రిజనర్గానే ట్రీట్ చేయాలి అని రూల్ 106 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చెప్తుంది. అండ్ ఆల్సో రెలవెంట్ ప్రొవిజన్స్ 389 CRPC 430 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. రూల్ 111 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ డెల్ట్ విత్ ఆర్డర్ ఆఫ్ రిఫండ్ ఆఫ్ ఫైన్. ఫైన్ ఇంపోజ్ చేసినట్లయితే మనకి హైయర్ కోర్టులో రివర్స్ అయింది అనుకోండి, ఎక్విటల్ అయ్యేటప్పుడు మనం ఫైన్ని రిఫండ్ అడగవచ్చు యాజ్ పర్ రూల్ 111 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. రూల్ 116 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ డెల్ట్ విత్ కోర్ట్ టు టెస్ట్ సఫిషియన్సీ ఆఫ్ బెయిల్. బెయిల్కి సఫిషియంట్ షూరిటీస్ ఉన్నాయా లేవా టెస్ట్ చేస్తారనమాట. ఎవ్రీ వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ షల్ బి రిటన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ అండ్ సీల్డ్ విత్ ద సీల్ ఆఫ్ ద కోర్ట్. వారెంట్ ఎప్పుడు కూడా రిటర్న్లో ఉండాలి, ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ ఉండాలి అండ్ సీల్ ఆఫ్ ద కోర్ట్ ఉండాలి. ఇట్ షల్ మెన్షన్ ద పీరియడ్ ఆఫ్ రిమాండ్, ఎంత పీరియడ్ రిమాండ్ అనేది కూడా మెన్షన్ చేయాలి యాజ్ పర్ రూల్ 175 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. రూల్ 176 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ సేస్ దట్ సపరేట్ వారెంట్ ఫర్ ఈచ్ ప్రిజనర్. ఈచ్ ప్రిజనర్కి కూడాను ఏంటి మోర్ దెన్ 1 పర్సన్ ఒక అఫెన్స్ చేసినా సరే ఈచ్ ప్రిజనర్కి సపరేట్ వారెంట్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ రూల్ 176 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. Convicts to be classified habitual or casual under rule 179 of criminal rules of practice. అంటే హ్యాబిచువల్గా అలా రిపీటెడ్గాను మోర్ దాన్ 2 times చేసేటట్టయితే వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. క్యాజువల్ అంటే ఎప్పుడో చేసేవాళ్ళు. As per rule 180 of criminal rules of practice dealt with levy of fine to be enclosed on warrant or notified to the jail authorities. వారెంట్ ఏమైనా ఎన్క్లోజ్ చేసి ఉంటుంది, లేకపోతే నోటిఫైడ్ టు ద జైల్ అథారిటీస్ కింద ఉంటుంది అనమాట ఎంత ఫైన్ ఉంటుంది అని. రూల్ 186 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ డెల్ట్ విత్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ అండర్ 257 CRPC. పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ అంటే విక్టిమ్కి కాంపెన్సేషన్ అనేది 357 CRPC ప్రకారం ఉంటుంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం 395.
with regard to rule అయితే 186 of criminal rules of practice. Rule 188 of criminal rules of practice dealt with compensation other than under section 357 CRPC. 357 కాకుండా రిమైనింగ్ కాంపెన్సేషన్ ఇచ్చేటట్లయితే రూల్ 188 సిఆర్పిసి అవేంటంటే 250 సిఆర్పిసి 273 of Bharatiya Nagarik Suraksha Sanhita or section 358 of CRPC. Corresponding provision is 399 of Bharatiya Nagarik Suraksha Sanhita. వీటి ద్వారా కాంపెన్సేషన్ పే చేసినట్లయితే relevant provision in criminal rules of practice is rule 188. Rule 189 dealt with application to government to remit or commute sentence. Sentence ni remit చేయడానికి లేదా కమ్యూట్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకోవాలంటే రూల్ 189 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. రూల్ 212 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ dealt with copies of any portion of the record of criminal case must be furnished to the parties concerned on payment of proper stamp and authorized fee for copying. అంటే ఏంటి సిఏ కాపీస్ ఫైల్ చేస్తాం కదా, మనం అలా ఏమైనా కాపీస్ ఫర్నిష్ చేయమని అడగాలి అని అంటే దాన్ని యాజ్ పర్ రూల్ 212 ప్రకారం కూడా అడగొచ్చు అనమాట, సిఆర్పిసి ప్రకారం. Uncertified copies not to be granted. On uncertified copies అనుకోండి అలాంటివి గ్రాంట్ చేయరు యాజ్ పర్ రూల్ 11. సర్టిఫైడ్ కాపీస్నే గ్రాంట్ చేస్తారు. Which rule of CRPC says that presiding officers are personally responsible for safe custody of the case properties as per rule 220 of criminal rules of practice. వాళ్ళ దగ్గర ఉన్న కేస్ ప్రాపర్టీస్ ఏమైనా సరే వాళ్ళు సేఫ్గా ఉంచాలన్నమాట. ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ యాజ్ పర్ రూల్ 220 ఆఫ్ సిఆర్పిసి. అందుకే ఏమైనా మిస్ అయ్యాయంటే స్టాఫ్ అందరికీ బ్యాండ్ అవుతుంది, అందుకే స్ట్రిక్ట్గా ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్. విచ్ రూల్ డెల్ట్ విత్ ఇన్స్పెక్షన్ ఆఫ్ కేస్ ప్రాపర్టీస్. రూల్ 221 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. విచ్ రూల్ సేస్ దట్ orders for disposal of material objects should be passed in judgment itself. As per rule 227 prakaram, orders for disposal of material objects should be passed in judgment itself. అంటే జడ్జ్మెంట్లోనే ఉంటుంది అనమాట మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది కూడా. రూల్ 228 when a material objects are to be disposed, ఎప్పుడు డిస్పోజ్ చేయాలి అనేది 228. ఇది కూడా మనకి జడ్జ్మెంట్లో ఉంటుంది. రూల్ 229 డిస్ట్రక్షన్ ఆఫ్ కేస్ ప్రాపర్టీ. రూల్ 231 డెలివరీ ఆఫ్ కేస్ ప్రాపర్టీ టు ఏ పర్సన్ ఎంటైటిల్. ఒకవేళ డిస్పోజ్ చేయకూడనివి ఉన్నాయనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఎంటైటిల్ పర్సన్ ఉంటారో వాళ్ళకి డెలివర్ చేయాలి యాజ్ పర్ రూల్ 231. రూల్ 232 సేల్ ఆఫ్ కేస్ ప్రాపర్టీ. ఒకవేళ సేల్ చేయాల్సి ఉంటే సేల్ ఆఫ్ ప్రాపర్టీ 232. రూల్ 262 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ డెల్ట్ విత్ సబ్మిషన్ ఆఫ్ జడ్జిమెంట్ by the magistrate. Judgment against the government officials to be furnished to the heads of the department concerned free of charge under rule 73 of criminal rules of practice. ఏదైనా జడ్జ్మెంట్ అగైన్స్ గవర్నమెంట్ అఫీషియల్ ఉందనుకోండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గాను ఫ్రీ ఆఫ్ చార్జ్ ఇవ్వాలి అన్నమాట యాజ్ పర్ రూల్ 73. Witness shall be referred by their names or ranking as PWs,
DWs, and if the witnesses are not examined but cited in the charge sheet, they should be referred by their names and not by numbers allotted to them in the charge sheet. ఇది ఎక్కడ మెన్షన్ చేశారు అని అంటే రూల్ 66 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే విట్నెసెస్ని ఎలా ఎగ్జామిన్ చేస్తారు అని అదే ఎగ్జామిన్ చేస్తే వాళ్ళని PW1 PW2 DW1 DW2 అంటారు. ఒకవేళ వాళ్ళని ఎగ్జామిన్ చేయకుండా కానీ చార్జ్ షీట్లో వాళ్ళ నేమ్స్ ఉన్నట్లయితే వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. వీటిని ఎక్కడ మెన్షన్ చేస్తారు అంటే a relevant provision, Rule 66 of Criminal Rules of Practice. Which rule says that tabular form to be annexed to judgment? Rule 67. అంటే జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత అనెక్స్ టేబుల్ ఉంటుంది కదా, దానికి అది జడ్జ్మెంట్కి అనెక్స్ చేయాలి అని రూల్ 67 చెప్తుంది అనమాట. విచ్ రూల్ సేస్ దట్ ఆర్డర్ ఆఫ్ రిమాండ్ టు బి endorsed to the warrant. రూల్ 62 చెప్తుంది అనమాట. ఆర్డర్ ఆఫ్ రిమాండ్ ఎప్పుడు కూడాను ఎండార్స్ టు ద వారెంట్ ఉంటుంది. వారెంట్తో పాటు ఆర్డర్ ఆఫ్ రిమాండ్ ఉంటుంది యాజ్ పర్ రూల్ 62. థ్యాంక్ యూ.